హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మానస వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో బాగుండారు కదా, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మేమందరం అయితే బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ మేమందరం ఆటో అయితే మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట. మా హర్షగాడు, మా సుజీ పిన్ని అండ్ అలాగే ఇంకా అమ్మమ్మలు, పెద్దమ్మ, మేమందరం కలిసి అయితే వెళ్తున్నాము బీచ్కి. సో ఎర్లీ మార్నింగ్ అనమాట. సో కార్తీక మాసంలో వెళ్ళాము. సో బ్లాగ్ రిలీజ్ చేసేదానికి అనమాట. సో కార్తీక మాసంలో సముద్ర స్నానం చేయాలంటాం కదా, సో అందుకని చెప్పేసి మేమైతే కొంచెం బీచ్కి వెళ్తున్నాము అదనమాట. సో మార్నింగ్ మంచి అయితే అలాగే చలి అయితే మామూలుగా లేదు. ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం బందర్ బీచ్కి వెళ్తాను అనమాట. బీచ్కి వెళ్ళడమే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చూసారు కదా, బీచ్కి అయితే బందర్ అయితే వచ్చేసాము బీచ్కి. సో నా లోపలికి అయితే నడిచి వెళ్తున్నాము. ఈసారికి రోడ్డు కూడా లేదంట, మొత్తం ఇప్పుడు రోడ్డు వేసారు. సో చూసారు కదా, మీ వచ్చిన గ్యాంగ్ అయితే ఇదనమాట. సో మేమందరం అయితే కలిసి బీచ్కి అయితే వచ్చేసాం. సో ఎర్లీ మార్నింగ్ సూర్యుడు చూసారు కదా, ఆ వ్యూ చూడడానికి పరిగెత్తుకుని మరీ వచ్చామన్నమాట. వచ్చేసరికి సూర్యుడు లేచిపోయాడు పైకి. చూసారు కదా ఎంత బాగుందో అసలు. ఎర్లీ మార్నింగ్ చూడడానికి అసలు చాలా బాగుంది. చూసారు కదా, ఎర్లీ మార్నింగే వచ్చేసారు చాలా మంది. మేము వెళ్ళేసరికి అసలు ఎవరు ఉంటారేమో అనుకున్నాను నేనైతే, ఫస్ట్ టైం కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. నాకైతే ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోయాను అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది మీరు కూడా చూసేయండి. అండ్ అలాగే బీచ్లో స్నానం అయిపోయిన తర్వాత అక్కడే 12 నూతుల గుడికి అయితే వెళ్ళాము. సో ఆ వ్లాగ్ ఆల్రెడీ రిలీజ్ చేస్తాను. సో ఎవరైతే చూడలేదో ఆ వ్లాగ్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసొచ్చేయండి. చాలా బాగుంది అది కూడా, గుడి కూడా. సో అది కూడా మీరు చూడండి. సో ఇప్పుడు వరకైతే ఈ బీచ్లో ఎలా ఎంజాయ్ చేస్తామనేది చూసేయండి. ఏంటిది? ఎల్లో
ఎందుకే నువ్వు వీడియో తీసుకుంటున్నా పిచ్చి కాకపోతే నువ్వు ఉండవా వెళ్ళిపో మరి వెళ్ళిపో కొంచెం నీట్గా సర్వ్ చేసుకోండి ఇప్పుడు కూర్చోండి హర్షి ఇలా చూడు హర్ష తీవే అందరూ పడిపోద్ది బుజ్జాకాయ తెచ్చురాక ఫోటో తీనా
చూసారు కదండి. సో ఇలా అయితే బీచ్లో స్నానం అయితే ఇలా అయిందనమాట కార్తీక మాసంలో. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట లాస్ట్ వరకు. మా అక్షర విష్ణు వాళ్ళు అయితే అసలు బీచ్లోంచి రానంటున్నారనమాట. సో బలవంతా అని తీసుకెళ్ళింది మా పెద్దమ్మ అయితే. అండ్ అలాగే అమ్మమ్మలు మా అమ్మాయి వీళ్ళందరికీ ఆవేశం వచ్చేసి వెళ్ళిపోయారనమాట. నేను మా అత్తయ్య ఆగిపోయాము. ఫస్ట్ టైం కదా, నాకైతే బీచ్లోంచి అస్సలు రాబుద్ది కాలేదు, అందుకే ఆగిపోయాను. వాళ్ళైతే ఫూల్ అనమాట, గుడికి వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ తర్వాత స్నానం అయిపోయిన తర్వాత మేమైతే పన్నీర్నూతుల టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో ఆల్రెడీ రిలీజ్ చేసేసాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసి వచ్చేయండి. అండ్ అలాగే లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో మరింత మందికి షేర్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.